శరణ్య దర్శన్ రూమ్లో ఉంటారు. ఏమండి మీరు నన్ను క్షమించాలి అని శరణ్య అంటూ ఉంటే, ఎందుకు శరణ్య అని దర్శన్ అంటూ ఉంటాడు. నేను మీ గురించి తప్పుగా అందరి ముందు మాట్లాడాను కదండి అని శరణ్య అంటూ ఉంటుంది. పర్వాలేదులే శరణ్య, ఈసారి ఇలాంటి సమస్యలు ఏదైనా వస్తే ఇద్దరం కలిసి పరిష్కరించుకుందాము. ఏ సమస్య వచ్చినా ముందుగా వచ్చి నాకు చెప్పు అని దర్శన్ చెప్తూ ఉంటాడు. సరేనండి అని శరణ్య అంటూ ఉంటుంది. ఇక శరణ్య రూములో నుండి బయటికి వస్తూ ఉంటే ఆనంద భైరవి ఎదురు వస్తుంది. ఇప్పుడు నువ్వు దర్శన్ మనసుకి చాలా దగ్గరగా ఉన్నావు శరణ్య. దర్శన్కి నీపైన మంచి ఒపీనియన్ ఉంది శరణ్య. ఆ ఒపీనియన్ ప్రేమగా మారడానికి ఎంత సమయం లేదు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అనన్య హాస్పిటల్లో తలకు కట్టుకట్టి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కాంచనని హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టి ఈవిడకు అర్జెంటుగా కిడ్నీ ఆపరేషన్ చేయండి అని డాక్టర్కి చెప్తూ ఉంటుంది. డాక్టర్ని చూసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది. ఆనంద భైరవి కూడా హాస్పిటల్కి వెళ్తుంది. పేషెంట్ పూర్తిగా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. తనని ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో పడేయడం మంచిది అని డాక్టర్ ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది. పిచ్చి ఆసుపత్రికి తీసుకువెళ్తే మరింత పిచ్చిగా మారిపోతుంది అని కాంచన ఏడుస్తూ ఉంటుంది. ఇలా వదిలేయడం కరెక్ట్ కాదు అని శరణ్య కూడా అంటూ ఉంటుంది.